ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరికొత్త స్లోగన్ తెర మీదకి తీసుకొచ్చాడు. జనాభా పెంచండి, సంపద సృష్టించండి. ముగ్గురిని కంటే 30,000, నలుగురిని కంటే 40,000 బంపర్ ఆఫర్. కూటమి ప్రభుత్వం ఇస్తామంటే బంపర్ ఆఫర్. ముగ్గురిని కొంటే 30,000, నలుగురిని కంటే 40,000. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఇచ్చేటువంటి ఏదైతే ఈ సరికొత్త పథకం ఉందో ఈ పథకం మీద ఈవెన్ తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ కూడా ఉమ్ముతున్నారు. ఆయన ఒకడు ఉంటాడు, ప్రవీణ్ పుల్లాట అనేసి, తెలుగుదేశం పార్టీకి మంచి హార్డ్ కోర్ అభిమాని. అదేవిధంగా ఆయన ఈ సర్వేలు గట్రా చేస్తూ ఉంటాడు. ఆయన కూడా ట్వీట్ చేశాడు, ఇదిగో ఇదే స్లోగన్తో ముందుకెళ్తే మీరు మునగడం పక్క, కాబట్టి వీటిని మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచన చేసుకోండి, రివ్యూ చేసుకోండి, తర్వాత మాట్లాడండి అనేసి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉచిత సలహా ఒకటి ఇచ్చాడు. అదేవిధంగా చాలామంది ఫైర్ అవుతున్నారు, నువ్వేమో ఒక్కడికినే కన్నావు, ఆ కొడుకు కూడా ఒక్కడికినే కన్నాడు, కానీ మీరు మాత్రం జనాలకు చెప్తున్నారు జనాభాని పెంచండి, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అనేసి. సరే కంటాం బాగానే ఉంది, వాళ్ళకి ఫుడ్ పెట్టేది ఎవరు, చదువు చెప్పేది ఎవరు, ఆ ఖర్చులు ఎవరు భరిస్తారు? కనడం వరకు ఓకే, కంటే ఏమో మీరు 30,000 అంటారు, 40,000 అంటారు. తర్వాత వాళ్ళని పోషించేది ఎవరు, దానికి అయ్యే ఖర్చు ఎవరిస్తారు, వాళ్ళ చదువులకు అయ్యే ఖర్చు ఎవరిస్తారు అని చెప్పేసి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ కోవలోకే తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ అభిమాని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీడీపీని సపోర్ట్ చేసే మహిళా నేత, అమరావతి కాదు కమరావతి అని చెప్పేసి మాట్లాడినటువంటి మహిళ, పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పేసి మాట్లాడినటువంటి మహిళ, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారి మాటల్ని ఆమె కూడా ఖండించింది. చంద్రబాబు నాయుడు గారి ప్రకటన మీద రేణుకా చౌదరి గుర్రుగా ఉంది. 3వ బిడ్డన కంటే 30,000, 4వ బిడ్డకు 40,000 ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి స్పందిస్తూ, ఆ పిల్లలకు 20 ఏళ్ల వయసులో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుందా? వారి చదువు, ఆహారం, మెడిసిన్, పెంపకానికి అయ్యే ఖర్చులను చంద్రబాబు నాయుడు గారు భరిస్తాడా? ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్న ఈ కాలంలో ప్రజలకు కావాల్సింది ఆడంబరమైనటువంటి పథకాలు కాదు, జీవనోపాధి భద్రత చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆమె ట్వీట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆమె ప్రశ్నిస్తుంది, ఆయన మాటల్ని ఖండిస్తుందంటే గ్రేటే, ఒక విధంగా గ్రేటే, అభినందించాల్సిందే. దీనికి సంబంధించి మాత్రం అభినందించాల్సిందే. ఈసారి ఎలానో మా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కాబట్టి నలుగురిని కాదు 500 కానండి, నేను 50,000 ఇస్తాను అని చెప్పేసి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటల్ని ఆమె తప్పు పట్టడం నిజంగానే గ్రేట్. ఈసారి మాత్రం మేడం గారిని అభినందించాల్సిన అవసరం కూడా ఉంది.